శనివారం ఉపవాస ప్రార్థనలో దేవుడి రీతిగా మనల్ని అందరినీ కూడా దేవుడి సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటారు. 54వ కీర్తన అండి. దావీదు గారు రచించిన ఈ కీర్తన. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమను బట్టి న్యాయము తీర్చుము. ఈ వాక్యం ఏంటంటే దేవుడికి ప్రార్థన చేయించున్నాడు. ఎవరు? దావీదు గారికి ప్రార్థన చేస్తారు. ఏమనంటే, దేవా నీ నామం బట్టి నన్ను రక్షించమనేసి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. చేస్తున్నప్పుడు ఎలా అడుగుతున్నాడు దేవుడిని, దేవుడా నేను నాకు నచ్చింది నువ్వు నాకు ఇచ్చేయి, దాన్ని బట్టి నేను ఆశీర్వదించబడతానని అడుగుతున్నాడు. అలాగ అడగట్లేదు. కానీ దేవుడి దగ్గర ఏమని అడుగుతున్నాడంటే తను తగ్గించుకొని దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడు కూడా మనం దేవుని కూడా ఎలా అడగాలంటే మనల్ని మనం తగ్గించుకుని అన్ని విషయాల్లో చాలా తగ్గింపగల జీవితం కలిగి మనం దేవుని అడగలగా. దేవా నీ నామాన్ని బట్టి నన్ను రక్షించమన్నాడు దావీదు గారు. అంటే ఎవరిని బట్టి? దేవుని నామాన్ని బట్టే కదా మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప. దేవుని కృప లేనిదే, దేవుని నామం లేనిదే మనం ఏది కూడా మేము జీవించలేము. నిజంగా మనము నమ్ముకోకుండా మనం దేవుని నమ్ముకోకుండా ఉన్నామంటే లోకంలో ఏమైపోతుందో మనకు తెలియదు. ఎన్ని శ్రమలు మనకు వస్తున్నప్పుడు ఆ శ్రమల్ని మనం సహించుకున్నామంటే కేవలం వాక్యం ద్వారా మాత్రమే మనం సహించగలుగుతున్నాము. అలాగే మళ్ళీ ఇంకో ప్రార్థన చేస్తున్నామంటే, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన అంతా కూడా దేవుడికి ఇష్టమైన విధముగా ఉండాలి. మనమేమో నచ్చినట్టుగా మనం బ్రతికితే దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన కానీ మన ప్రవర్తన కానీ మనం నచ్చినట్టుగా జీవిస్తే దేవుడు మనల్ని అంగీకరించడు. కానీ దేవుడు మనల్ని ఎలాగనుకుంటామంటున్నాడు? ఆయన నచ్చిన విధంగా మనం ఉండాలి. ఆయన నచ్చిన విధంగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే దేవుడు మొదలుగా మనం అంగీకరించిన బాప్తిస్మాన్ని మనం తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు మనం పాటించగలుగుతామా? పాటించాం. మనం అంటే ఎందుకు మనం పాటించమంటే మనకు అంతా తెలిసిపోయిందిలే. వాక్యం ప్రతి వారం దయచేసి వాక్యం చెప్పేస్తున్నారు, వినేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, ఆదివారం వస్తున్నాము, శనివారం వస్తున్నాము, మంగళవారం వస్తున్నాము, సరిచిగా వస్తున్నాము, ఇదే భక్తి కదా అనేసి మనం అనుకుంటున్నాం. కాదంటే అది మాత్రం భక్తి కాదు. అది చేసినంత కూడా మనము కేవలము నేర్చుకోవడానికి మాత్రమే వెళ్తున్నాం తప్ప కానీ దాన్ని మనం పాటించలేకపోతున్నాం. కానీ దావీదు గారు ఏం చెప్తున్నారంటే మనల్ని దాన్ని పాటించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అన్ని విషయాల్లో ఉండాలి, ఒకే విషయంలో కూడా ఉండకూడదు. ఇప్పుడు మన ప్రార్థన మన ప్రార్థన ఒకటే చేస్తే సరిపోదు కదా. మన క్రియలు కనిపించాలి. మన ద్వారా ఇతరులని మన సన్నిధికి నడిపించాలి. మన ద్వారా ఇతరులకి మన వాక్యం అంటే ఏంటి నేర్పించాలి. అది మనం బయటికి వెళ్ళి నేర్పించాలంటే మనం ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. నేర్చుకున్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దైవచంద్రుడికి నిలబడి వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినేసి విడిచిపెట్టేస్తాం. ఇక్కడే ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళామంటే మనకున్న సమస్యల వల్ల వాక్యం మర్చిపోతాం. ఇలా చెప్పారు వాక్యము, ఏం చెప్పారో విన్నంతసేపే వింటాం. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఉన్న సమస్యల వల్ల వాక్యాన్ని మనం మర్చిపోతాం. కానీ బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు దేవుని మాటను అంగీకరించారు కాబట్టి, ఆ మాటను విన్నారు కాబట్టి, ఆ మాట ద్వారా వాళ్ళు నడిచారు కాబట్టి అనేక సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు ఎంతో ఆయుష్నిచ్చాడు. అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళు కూడా దేవుని విడిచిపెట్టలేదు. దావీదు గారు వచ్చి పాపం చేశారు కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. యోబు జీవితంలో ఎంతో నష్టపోయాడు, సర్వం నష్టపోయాడు, పిల్లల కోల్పోయాడు, ఆస్తి నష్టపోయాడు. కానీ మనకి చూడండి, ఒక ఎకరం భూమి మనం నష్టపోయి ఉన్నామనుకో, ఒక 1 లక్షల రూపాయలు అప్పించి వాళ్ళ ద్వారా మనం దగ్గర రాకుండా ఉన్న ఎంత నష్టపోయామంటే ఎంత కుమిలిపోయి ఎంత కృషించిపోతున్నాము. కానీ యోబు జీవితంలో సమస్తము నష్టపోయినా కూడా దేవుడిని ఒక మాట దూషించలేదు, ఒక మాట అవమానపరచలేదు. కానీ అంత ఓర్పు సహనం ఎక్కడ దొరుకుతుందంటే మనకి దేవుని వాక్యం ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఆ వాక్యాన్ని మనం విన్నప్పుడు వినేసే వాక్యాన్ని అంతమంది పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు కదా, భక్తులు ఎలా నడుచుకున్నారో అది మనం నేర్చుకోవాలంటే ప్రతిదినం ఏం చేయాలంట? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. మంచి దైవచనులు చెప్తున్న వాక్యం మనం ఏం చేయాలి? వినాలి. వింటున్నప్పుడు మనకి ఏమవుతుందంట? ఆశీర్వాదము కలుగుతుంది, మనకి జీవితానికి కాపుదల కూడా కలుగుతుంది. 3వ వచనం చూడండి. అన్యులు నా మీదకి లేచినప్పుడు బలాచులు నా ప్రాణం తీయజూచుచున్నారు. వారి తమ ఎదుట దేవుని ఉంచుకుని వారు కాదు. ఇక్కడ అన్యులు అంటే మన కోసం మన మీద ఎంతో మంది శత్రువులు ఉంటారు. శత్రువులు లేకుండా ఉండరు కదా. ప్రతి ఒక్క జీవితంలో శత్రువు అన్నవాడు ఉంటాడు. ఒక దేవుడి ద్వారాగానే ఉంటాడు, బయట వాళ్ళగానే ఉంటారు,
అలాగే అనేకమైన శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనం నిజంగా దేవునిలో విశ్వాసంతో ఉంటే కనుక ఆ శత్రువు మనకు వచ్చినప్పుడు కూడా మన మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, మనకు ఒక అడ్డుతెర వేస్తాడు. అది మనం అడ్డుతెర వేయాలంటే మన ప్రవర్తన దేవుని దృష్టిలో నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. మన ప్రవర్తన మంచిగా లేకపోతే దేవుడు అడ్డుతెర మనకు వెయ్యడు. ఎంతో మంది జీవితాల్లో జరుగుతున్నాయి అటువంటివి. జరగకుండా లేదు కదా, దేవుడు విడిచిపెట్టడు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడంటే కనుక మనలో ఏదో ఉన్నది, ఇంకా లోపం, ఇంకా దేవునిలో సాగాలన్నది, ఇంకా దేవునిలో మనకి కావాల్సింది, మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాల్సింది ఏదో ఉన్నది. అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుని దాని ప్రకారంగా మనం నడిచినప్పుడు ఏం చేస్తారంటే శత్రువులు ఎంత బలాఢ్యుడైనా సరే శత్రువు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మనల్ని నిందలు వేయాలని, మనల్ని కృంగదీయాలని, మానసికంగా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా శత్రువు మనకు ఉన్నాడనే సంగతి మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇదిగో దేవా, ఇదిగో పలానా వ్యక్తి నా మీదకి ఇలాగ ఉన్నమాట లేని మాట ఉన్నదిగా మా మీద సృష్టించి ఇలా ప్రచారం చేస్తారు. మేము వాళ్ళని ఏమి చేయడానికి మేము అర్హత సరిపోము. శిక్షించేవాడు నీవే, క్షమించేవాడు నీవే నాయన అనేసి మనం ఏం చేయాలి, మనం వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే మనకి ఒక అడ్డుతెర అనేది మన దేవుడే వేస్తాడు. నిజమే శత్రువు మన మీదకి వస్తాడని మనం యుద్ధానికి వెళ్ళామంటే మనం ఏం చేస్తాం, అక్కడ గొడవ పెరుగుతుంది తప్ప ఏమి కూడా లాభం ఉండదు. గొడవ పెరగడం వల్ల ఏమవుతుంది, మనమే చెడ్డవాళ్ళం అవుతాం. వాడు మంచిగానే తప్పించుకుంటాడు, తెలివిగా తప్పించుకుంటాడు. శత్రువు రెండు విధాలుగా ఉంటాడు. తెలివిగానే తప్పించుకుంటాడు, కానీ మనం తప్పించుకోలేము. వాడు ఎందుకు వస్తున్నాడు, మనం నాశనం చేయడానికి వస్తాడని మనం గ్రహించుకొని తెలుసుకుంటాడు, చాలా భయపడతాం అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడి సహాయాన్ని మనం తీసుకోవాలి. 4వ వచనంలో చూడండి, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును, ఈ సత్యమును బట్టి వారిని నశింపచేయును, స్వేచ్ఛాత్ముడైన బలులను నేను నీకు అర్పించేదని. ఇదిగో దేవుడు నాకు సహాయం చేయవాడు. ఈ మాట ఎందుకన్నాడంటే దావీదు శత్రువులు వస్తున్నప్పుడు శత్రువుల వైపు చూసాడా దావీదు, దేవుని వైపు చూసాడా? దేవుని వైపే చూశాడు. దేవుని వైపు దావీదు చూశాడు కాబట్టి దేవుడు దావీదును కాపాడగలిగాడు. అలాగే మన జీవితంలో కూడా శత్రువు మన మీద ఉన్నప్పుడు, మన శత్రువులు ఉంటున్నారు అని తెలిసినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. వాక్యం ఉంటారు కదా, పుస్తక కార్యంలోనే ఎక్కడ ఉంటుంది, శత్రువు కోసం ప్రార్థించమని ఉంటారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మన మీద శత్రువులు రాకుంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుని మనం ఒక అడ్డతరగా వారిని బంధించుకోవాలి. అలా బంధించకపోతే మనం ఏమైపోతాం, మానసికంగా శారీరకంగా కూడా బలహీన పడిపోతున్నాం. ఎందుకంటే మనము బలంగా వెనక్కి యుద్ధానికి మనం వెళ్ళలేము. యుద్ధానికి మనం వెళ్ళినా కూడా మనమే అపజయాన్ని పొందుకుంటాం. ఎందుకంటే మనము దేవుళ్ళు ఉంటున్నాం కాబట్టి. వాళ్ళకి బూతులు మాట్లాడలేము, వాళ్ళకి మనము ఇష్టానుసరమైన మాటలు మాట్లాడలేము. ఎందుకంటే ఆ మాట మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే దేవుడి నామాన్ని మనం అవమానపరుస్తున్నాం కదా అని ఒక ఆలోచన మనలో ఉండాలి. ఆ ఆలోచన బట్టి ఏం చేస్తాం, మనం ప్రశాంతంగా మాట్లాడాలని మనం వెళ్ళినా కూడా వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడదు, మనం తెచ్చుకుంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దేవుడి దగ్గర మాత్రం మొదలుపెట్టాలి. మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ మనం మొదలుపెడితే ఏమవుతుందంటే దేవుడే మనకి సహాయకుడిగా ఉంటాడు. 6వ వచనం చూడండి, యెహోవా నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని నామం ఎప్పుడు కూడా ఉత్తమమే కదండి. మనుషులు మనము ఎన్ని విధాలుగా చేసినా కూడా దేవుని నామము మన మధ్య ఉంటే మనం ఎలాగైనా కూడా జయించగలుగుతాం. ఆ నామాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి, మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతిదినము మనం ఉదయకాలంలో తెల్లవారుజామున వేసి మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాన్ని అంతటి రక్షించబడుతున్నాం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది, కుటుంబం అంతా రక్షించబడుతుంది. కుటుంబం అంతా కూడా రేపన్న రోజు ఈ రోజు నువ్వు ఒక్కరే ప్రార్థన చేస్తావు, రేపన్న రోజు నీ కుటుంబం అంతా కూడా నీలా మారి ప్రార్థన చేసే శక్తిని కూడా పొందుకుంటారు కదా. అలా ప్రార్థన వల్ల వచ్చే శక్తి ఏంటో, ప్రార్థన వల్ల వచ్చే అనుభవాలు ఏంటనే నేర్చుకుని అలాగే కుటుంబం అంతా మారుతుంది. ఆ కుటుంబం మారడం వల్ల ఏమవుతుందంటే ఈ కుటుంబం మంచి ప్రవర్తన కలిగి నీ సన్నిధికి దేవుడి సన్నిధికి వెళ్తున్నారు కాబట్టి వీరి ద్వారా వీళ్ళు ఆశీర్వదించబడతారు. ఏంటంటే అన్ని కూడా వారు కూడా మారుతారు, మారే అవకాశం ఉండదు. ఒక కుటుంబం మారడం వల్ల ఒక వ్యక్తి వల్ల, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల కుటుంబం మారుతుంది. అదే కుటుంబం అంతా మారితే గ్రామం అంతా మారగలుగుతుంది. అది ఎలా మారుతుంది, మన ప్రార్థన జీవితం వల్ల, మనం నడిచే నడక వల్ల, మనం చేసే ప్రవర్తన వల్ల, మనం మాట్లాడే మాట వల్ల. ఎన్ని మంది మనల్ని ఏమనుకున్నా కూడా మనం ఏం చేయాలంట, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ తగ్గించుకుని బ్రతకడం వల్ల ఏమవుతుందంటే ఆయన నామం మనల్ని ఎప్పుడు కూడా రక్షించే విధంగా ఉండాలి. ఆ నామాన్ని రక్షించే విధంగా మనల్ని మనం ఉంచుకోవాలంటే కనుక మనం ఏం చేయాలి, తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దావీదు చేశాడు, యాకోబు చేశాడు,
యోగు గారు చేశారు, చాలా మంది భక్తులు చేశారు, ప్రార్థనలో చేయకుండా ఉన్నారు, మగవాళ్ళు చేశారు, ఆడవాళ్ళు చేశారు. ఎస్తేరు ఏమి లేని స్థితిలోంచి దేవుడు తనని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించడం దానికి కారణం ఏంటి? ప్రార్థన. ప్రార్థన శక్తిని ఎస్తేరు పొందుకుంది కాబట్టి ఏమీ లేదు తనకి, ఒక డబ్బు లేదు, ఒక ఆస్తి లేదు, ఒక ఏమీ లేదు, కానీ ఒకటే తను పొందుకుంది. దేవుడిని ఒక్కనే బలంగా నమ్మింది, తను సమర్పించుకుంది. అలా సమర్పించుకోవడం వల్ల ఏమైందంటే ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది ఎస్తేరు. ఇప్పుడు చూడండి, యూదులందరికీ ఒక సమస్య వచ్చిందని ఎస్తేరుకి తెలిసింది. అది ఎలా తెలిసింది? వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేస్తుంది? తను ఉపవాసం ఉండి కన్నీటితో దేవుడి దగ్గర ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేయడం వల్ల ఏమైంది? యూదులందరూ, తన కుటుంబము, తన తండ్రి, తన కుటుంబం అంతా కూడా, యూదులందరూ కూడా మార్చబడ్డారు, రక్షించబడ్డారు. ఒకరి చేతిలో బలి అవ్వాల్సిన యూదులు ఏమయ్యో రక్షించబడ్డారు. ఎవరి వల్ల? ప్రార్థన చేయడం వల్ల. ఎస్తేరు చేసిన కన్నీటి ప్రార్థన, అది మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. మనం ఉపవాస ప్రార్థన మనకు వస్తున్నాం కరెక్టే, మన దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నాం, మనం నిజంగా ఉపవాసం ఉంటున్నామా లేదా, మనం పరిశీలన చేసుకోవాలి. ఒక పూట భోజనం చేయలేనంత మాత్రాన మనకి ఏమన్నా సుగంధమండి, మనకు ఒక జ్వరం వస్తుంది, తిండినట్లేదు, ఏమైనా తెచ్చిపోతున్నామా? అలాగే ఒక్కొక్క రోజు మన కోసం, మన కుటుంబం కోసం ఒక దినం ఒక పూట ఉపవాసం ఉండడం వల్ల మనకి ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? మన ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఉపవాస ప్రార్థన ఒకటి, కన్నీటి ప్రార్థన ఒకటి. ఈ రెండాటిని మనము కలిగి ఉన్నామంటే జీవితంలో ఎప్పటికైనా ఎలాగైనా ఎదగలుగుతాం. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే మనుషుల వైపు చూడండి, ఏదైనా శ్రమ వచ్చిందంటే మనుషుల దగ్గర వెళ్ళిపోయి, అయిపోయి నా బంగారం పోయింది, నాకు ఇది పోయింది, అది పోయిందని మనుషుల దగ్గర ఓకే ఏడుస్తాం. వాళ్ళ దగ్గర ఏడటం వల్ల ఏమైనా లాభం ఉందా? లాభం లేదు కదా. పోలీసుల దగ్గరికి వెళ్తాం, వాడు డబ్బు తీసుకోలేదా, మనకి ఏ సహాయం చేయడు కదా. సహాయం చేస్తారో చేయడు, కానీ మనం దేవుని దగ్గర మొదలుపెట్టడం వస్తుందా రాదని పక్కన పెట్టండి. కాదంటే మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మన కన్నీటికి చాలా విలువ ఉన్నది. ఆ విలువ మనుషుల దగ్గర కార్చడం వల్ల ఏమీ కూడా లాభం లేదు. కానీ నీకు సమస్య ఉంది, నీ కుటుంబంలో ఒక అవసరత ఉంటుంది, నీ కుటుంబంలో ఒక బాధ ఉన్నది, నీ కుటుంబంలో ఒక సమస్య ఉంది, నువ్వేం చేయాలి? అదే ఉపవాసం ఉండి కన్నీటితో నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యు. దేవుడు ఆలకించిన తర్వాత దానికి వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. రహస్యమందు చేసే ప్రార్థన కంటే బహిరంగంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ ప్రార్థన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. మనము జీవిస్తున్నామంటే ఏదో నామకార్థం వరకు మనం ఉండకూడదు. చూడండి, ఎంతోమంది చర్చికి వెళ్తారు, ఎంతోమంది ఉంటారు వెళ్తారు, కానీ మనకు వయసు అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలన్నా మనం ప్రార్థన చేయలేం. ఇప్పుడు మనకున్న అవకాశాన్ని మనం ఎదుర్కొన్నామంటే ప్రార్థన జీవితాన్ని తర్వాత చేయాలన్నా కూడా మనం చేయలేము. ఎందుకంటే మోకరించి శక్తిని మనం కోల్పోయాము. ఇప్పుడు ఎవరి కాలంలో ఉన్నంత శక్తి మన పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉండదు. మన ఎవరి కాలంలో 1 గంట మోకరించగలుగుతాం, 2 గంటలు మోకరిస్తాం, 3 గంటలైనా సరే నేను అలా ఉండి ప్రార్థన చేస్తాం. కానీ తర్వాత శక్తిని మనం కోల్పోతాం. కానీ ఆ శక్తిని కోల్పోకముందే దేవుడు ఏం చెప్తారంటే మీకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాన్ని సద్వినియోగించండి. ఈ రోజు నీకు ఉపవాసం ఉండే అవకాశం ఉంది, నీ శరీరం బలహీనత లేనప్పుడు నీకు ఉపవాసం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఉపవాసం ఉండి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే అది తరతరాలు మన ప్రార్థన ఏమవుతుందని మన బిడ్డలందరినీ కాపాడుకుంటూ వస్తుంది. అటువంటి శక్తిని మనం పొందుకున్నామంటే, ఒక్కసారి దేవుడిచ్చే ఆత్మీయ అనుభవాలను మేము పొందుకున్నామంటే దాని నుంచి ఎప్పుడు కూడా మనం తొలగిపోనండి. ఎందుకంటే ఈ రోజు మనం ప్రార్థన చేసుకోకుండా బయటకు వెళ్ళామనుకో ఏదో శ్రమ మనకు ఏదో అవుతుంది, మనం ప్రార్థన చేయలేదు కదా ఒక భయం మనలో ఉంటుంది. ఆ భయం మనలో కలగాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి జన్మ కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి అనుదినము కూడా దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి ఎక్కడున్నప్పటికీ కూడా. ఒకవేళ మనకు ప్రజల వాక్యం చదివే అవకాశం లేదా మధ్యాహ్నం కొనుక్కుంటే సాయంత్రం 2 గంటల నుంచి 8 గంటల వరకు మన బిడ్డలను కూర్చోబెట్టి మన చదువు వాక్యం మన బిడ్డలకు అలా కూర్చోబెట్టి నేర్పించుకోవాలి. మనం అలా నేర్పించుకోవడం ఏమవుతుందంటే బిడ్డలు కూడా వాక్యం అలవాటు చేసినట్టు ఉంటుంది. వారి ద్వారా వాళ్ళు కూడా సంతోషంగా కుటుంబం అంతా కూడా ఉదయకాల ప్రార్థన వల్ల దేవుని సన్నిధికి చేరితే ఏమవుతుందంటే ఆశీర్వాదాలు నిండుగా మన మంచిగా వస్తాయన్నమాట. అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలనేసి దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. దేవుడు వచ్చిన చూడండి, ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూసి నా కన్నులు సంతోషించుచున్నాడు. చూడండి వాటిని ఎంత చక్కగా చెప్పిందో. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించుచున్నాడు. ఎందుకు విడిపిస్తాడండి? మనం ఏమి చేయలేదని విడిపించేస్తాడా? మనం ప్రార్థన చేయకుండా మనల్ని విడిపించమంటే దేవుడు విడిపించేస్తాడా? మనము దేవుని స్తుతించడం, మన దేవుడు నోరిచ్చాడు, మన కూతురు
అదే అదే నోడు దేవుని కంఠంతో మన స్వరం ఇచ్చిన దేవుడు, ఆ స్వరంతో మనం దేవుని స్తుతిస్తే మనకి ఏమవుతుంది? ఆశీర్వాదమే కదా. మనం దేవుని స్తుతించడం వల్ల మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి. మన దేవుని ప్రార్థన చేయడం వల్ల మన కుటుంబం రక్షించబడుతుంది. మనతో పాటు మన కుటుంబంతో పాటు ఇతరుల కుటుంబాలు మనం రక్షించగలుగుతాం. ఉపవాస ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో దేవుడు మనల్ని కాపాడినట్లుగా మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా ఒక వాల్యూ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఆ ప్రార్థన చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేస్తామనుకో, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం జరిగిందనుకో, అది ఏమంటారు? అమ్మ నువ్వు చేసిన ప్రార్థన వల్ల మాకు ఇంత గొప్ప కార్యం జరుగుతుందంట. కానీ ఆ గొప్పతనం మనం పొందుకోకూడదు. దేవుడు చేశాడు, దేవుడే మనకు ఇంత గొప్ప కార్యం చేశాడని వాళ్ళకి నమ్మేలా మనం చెప్పాలి. అంటే మనం అటువంటి అనుభవంలోకి మనం రావాలి. ప్రతి వారం వస్తున్నాము, వెళ్తున్నాము, నామకార్థమైన క్రైస్తవుల వల్లే మనం ఉండకుండా ప్రతి వారం కూడా వచ్చి చదువుతున్న వాక్యాలను బట్టి, ప్రతి వారం చెప్పుచున్న వాక్యాలను బట్టి ప్రతిదీ కూడా ఏది కూడా మనము విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. అలా విడిచిపెట్టకుండా ఉండకుండా ఉంటేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆపదలన్నింటిలో నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. దేవా నీ నామం బట్టి నన్ను రక్షించమని దావీదు గారు ఎందుకని ప్రార్థన చేస్తాడు? ఆయన చేసిన ప్రార్థన వల్లే కదా ఎంత గొప్ప కార్యం జరిగింది ఆయన జీవితంలో. ఆయన ప్రార్థన ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత దారుణం ఉన్నా, ఎంత ఏది ఉన్నా కూడా ఆరోగ్యం అనేది మన జీవితంలో లేకపోతే ఏమి చేయలేదు. ఎంత డబ్బు ఉన్నా కూడా మనం ఏది బ్రతికించదు, ఆరోగ్యం లేకుండా మనం బ్రతికించదు. కానీ మనకి ప్రార్థన శక్తి అనేది, ఆత్మీయ అనుభవం అనేది మనలో ఉంటే ఎన్ని ఉన్నా కూడా మనల్ని రక్షించకుండా దేవుడు అన్నప్పుడు మనల్ని రక్షిస్తాడు, కంపల్సరీ రక్షిస్తాడు. అటువంటి అనుభవంలోకి మనము వెళ్ళాలి. అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే నిజంగా మనం పరిపూర్ణంగా దేవుడిని మాత్రమే అంగీకరించి, దేవునిలోకి మాత్రమే ఉండి, ప్రతి సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఉపవాసం ఉండు. నీ కష్టం వచ్చినా ఉపవాసం ఉండు, ఒక్క దినం ఉపవాసం ఉండు, ఒక పూట ఉపవాసం ఉండు. నువ్వు కన్నీటితో నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి. అప్పుడు నీ దేవుడు ఆశీర్వాదం కానీ దాని సమస్య కానీ పరిష్కారం కానీ జరగకపోతే దేవుడితో పోరాడాలి. పోరాడేవాళ్ళు లేదండి బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు పోరాడేవాళ్ళు? పోరాటంతో ప్రార్థన చేయలేదా? పోరాటంతో యుద్ధాలు వచ్చినప్పుడు కూడా పోరాటం దేవుని దగ్గరకు వచ్చి పోరాడిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అటువంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన కొద్దిగా ఎందుకంటే శ్రమలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. మన వాక్యము మన నోటికి కంఠం వల్లే మన వాక్యం నేర్చుకోకపోతే కనుక బైబిల్ కూడా లేని రోజులు రావచ్చున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఆ కష్టాలన్నిటి నుంచి, ఆ శ్రమలన్నిటి నుంచి దేవుడు మనం తప్పించాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రార్థనా జీవితం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనకి ప్రార్థన జీవితం అనేది లేకపోతే కనుక ఏది కూడా మనము చేయలేము, ఏది కూడా సాధించలేము. ఏది సాధించినా కూడా ప్రతిదీ కూడా వ్యర్థమే. మన లోకంలో ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, మనం ఎంతో వైభవంగా బ్రతకొచ్చు, కానీ మన జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే కనుక ఏది కూడా చేయలేము. అంత గొప్ప మాటలు దేవుడు దావీదు ద్వారా ఈరోజు మనతో మాట్లాడాడండి. మన ప్రార్థనలో దేవుడు ఆరాధించాలనేసి మనం చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు కూడా దేవుడు ఆరాధించాలని దేవుడికి సహాయం ఇచ్చినందుకు ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు కొద్ది మాటలు దేవుడు